డే 2 వినాయక చవితి ఉత్సవాల్లో మార్నింగ్ అయితే బాగా పాల్పంచుకున్నాను కానీ ఈవినింగ్ అయితే కొంచెం టైర్డ్గా ఉందని చెప్పి లోపల కూర్చుంటే ఈ కోలాటాన్ని అంతా మిస్ అయిపోయాను. కొందరు వచ్చి మమ్మీ బయట డ్యాన్స్ చేస్తున్నారంటే గబగబా పరిగెత్తుకుని వచ్చాను. ఫోన్ తీసుకొచ్చే లోపల అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే స్వామివారు ఘనంగా పూజలు అయితే అందేసుకున్నారు. ఏమైనా సరే 9-9:30 కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఈవినింగ్ వచ్చేసి 6 to 7:30 లోపు పూజ అయితే బాగా ఘనంగా జరిగిపోతుంది అన్నమాట. స్వామివారు రాకముందే స్వామివారికి కావాల్సినవన్నీ అయితే అన్నీ అరేంజ్ చేసేసి పక్కన పెట్టేసుకుని వాళ్ళ చేతిలో పనే కదా, పూలమాలల దగ్గర నుంచి అన్నిటినీ మంచిగా చేసేస్తున్నారు. స్వామివారి ముందు డైలీ ఊడవడం దగ్గర నుంచి అన్ని పనులు ఎంత చకచకా అయిపోతున్నాయో. బట్ కష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ మంది ఉంటారు. చక్కగా స్వామివారికి అయితే ఇలా భజన గీతాలతో పొద్దున సాయంత్రం అయితే చక్కగా భక్తి పాటలు పాడుతున్నారనమాట స్వామివారి కోసం. ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే అసలే మన బుజ్జి బొజ్జ కనపయ్య, అలాంటిది పిల్లలకు పెట్టకపోతే ఎలా? మా ఇంటి ముందే స్కూల్ ఉంటే వాళ్ళందరికీ ప్రసాదాలన్నీ వడ్డించేస్తున్నాము. ఈరోజు చూద్దాం మరి డే 3లో ఎలాంటి ఉత్సవాలు చేస్తారో మీ అందరికీ అప్డేట్ చేస్తానే. ఓకే.